2009లో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షునిగా ఉండి కొన్ని కారణాల వల్ల మా నాయకుడు ఏదైతే ఉన్నారో కొనిదెల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలకి ఎంతో తన సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చి కొన్ని కారణాల వల్ల అక్కడ ఫెయిల్యూర్ అవ్వడం, అలాగే ఖచ్చితంగా నేను ఎప్పటికైనా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి పాలన ఇవ్వాలి అనే ఉద్దేశంతో 2014లో జనసేన పార్టీని కేవలం ఒకే ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా వచ్చి ఈరోజు ఒక మహాశక్తిగా తయారై రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యేదాకా ఎనలేని పోరాటాలు చేసి, ఎందుకంటే ఒక మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలడు అని నిరూపించిన వ్యక్తి ఈరోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి జనసేన పార్టీ పెట్టిన రోజు చాలామంది చెప్పారు మాకు, ఇదేం పార్టీ, ఒకే ఒకడు ఏం చేయగలడు అని. అలాంటిది కొన్ని లక్షల మందికి తన మాటలతో ఉద్రేకాన్ని నింపి రాష్ట్రాన్నంతా తిరిగి మాలాంటి నాయకుల్ని ఎంతో శక్తిమంతంగా తయారు చేసి ఈరోజు ఎనలేని దాదాపు 21 సీట్లకి 21 గెలిచి 100% స్ట్రైక్ రేట్తో వచ్చి మా జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రావడం నిజంగా ఇది ఒక శుభ పరిణామం. మా పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా జనసేన పార్టీ నాయకులకి అందరికీ కూడా జనసేన పార్టీ పుట్టపర్తి నియోజకవర్గం సమన్వయకర్తగా పత్తి చంద్రశేఖర్ నా నుంచి అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఈరోజు గర్వకారణం, మా పార్టీకి ఒక సింబల్ అంటూ వచ్చింది. ఎందుకంటే మీ పార్టీకి ఒక సింబల్ లేదు, సింబల్ తెచ్చుకోండిరా ఫస్ట్ అన్న రోజులు కూడా ఉన్నాయి. అలాంటి రోజుల నుంచి ఈరోజు 100% స్ట్రైక్ రేట్తో ప్రపంచంలో ఏ పార్టీకి కూడా 100% స్ట్రైక్ రేట్ లేదు. అలాంటిది మా జనసేన పార్టీకి ఉంది. మా నాయకుడు సాధించిన ఈ విజయానికి నిజంగా మేమందరూ నిబద్ధతగా పనిచేసి భవిష్యత్తులో ఇంకా మా నాయకుడు ఇచ్చిన రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా అయితే మంచి జరుగుతుందో ఆ విధంగా మేము పోరాడతామని మా పవన్ కళ్యాణ్ గారు సాక్షిగా చెప్తున్నాం.